తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినటువంటి బీసీ బిల్లులను పార్లమెంటులోని ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ ఆజాదీ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ కుమార్ బీసీ మేలుకొలుపు యాత్రలు చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా వాంకడి నుండి జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ వరకు నిర్వహించే యాత్రలోని భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా జనగణనలోని కులగణనను చేర్చాలని మేమెంతో మాకంత వాటా కోసం బీసీలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణలో రాజకీయ, ఆర్థిక, ఉద్యోగ, విద్యలో బీసీ జనాభా దామాషా వాటా కోసం పోరాటం చేస్తున్నట్లు ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పార్లమెంట్లో ఒత్తిడి తేవాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును ఆమోదించినప్పటికీ కోర్టు సీలింగ్ తీర్పును సాకుగా చూపుతూ అమలు చేయటం లేదన్నారు. దేశ స్వాతంత్ర్యం నుండి నేటి వరకు బీసీలు వివక్షకు గురవుతున్నారని, తెలంగాణ బీసీ రిజర్వేషన్ అమలు దేశానికే దిక్సూచిగా మారాలన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్త జనగణనలో కులగణన చేర్చే బీసీల వాటా అమలు చేసి న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర జనాభాలో మొన్నటి జనగణన ప్రకారంగా 53% ఉన్నటువంటి బీసీలకు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలలో మేమెంతో మాకంత వాటా సాధించాలనేటువంటి నేపథ్యంతో ఆ డిమాండ్తో మేము బీసీ మేలుకొల్పు యాత్రను ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి నుంచి ప్రారంభించి అలంపూర్ వరకు కొనసాగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఉద్యమాల గడ్డ గోదావరి ఖని ప్రాంతానికి ఈరోజు చేరడం జరిగింది. స్థానిక అంబేద్కర్ గారికి నివాళులర్పించి మేము ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఎన్నికల సమయంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పీసీసీ తీర్మానం చేసి 42% వాటాకు పెంచుతామని చెప్పేసి ఒక హామీని ఇవ్వడం జరిగింది. ఆ హామీ అమలు చేయాలని బీసీ ఉద్యమాలుగా మేము అనేక పోరాటాలు చేశాం. అందులో భాగంగా 12 రోజుల ఆమరణ దీక్షను చేయడం జరిగింది. కానీ వాళ్ళ వార్తా పత్రికల ద్వారా ప్రభుత్వం లీక్స్ ఇస్తూ ఉన్నది. మేము అధికారికంగా చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా ఇస్తామని ఇవాళ వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సందర్భంగా గోదావరి కన్నగడ్డ నుంచి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, అప్పీల్ చేస్తా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పాలన వస్తే, మీ పార్టీ గెలిస్తే మీరు అధికారికంగా చట్టబద్ధంగా 42% ఇస్తా అన్నారు, కానీ మీ పార్టీ పరంగా కాదు కదా. మీరు ఒకవేళ పార్టీ పరంగా ఇస్తే మీరు ఒక స్థానంలో బీసీని పెట్టే చోట మరొక పార్టీ వేరే అగ్రవర్ణాల వ్యక్తులను పెడితే, ఇంకో స్థానంలో మీరు అగ్రవర్ణాల వ్యక్తులు పెట్టి చేట ఇంకో పార్టీ బీసీని పెడితే అక్కడ బీసీలు ఇక్కడ బీసీలు గడ్డి పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రాథమికటువంటి మెట్టైనటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% వాటాను తప్పనిసరిగా చట్టబద్ధంగా అధికారికంగా అమలు చేయాలని, ఆ తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పరిస్థితుల్లో, ఒకవేళ అది సాధ్యం కాని పరిస్థితుల్లో గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క రిజర్వేషన్లను 49% అమలు చేయడం కోసం, 69% అమలు కోసం ఢిల్లీలో ఉండి పోరాటం చేసి చట్టబద్ధత కోసం 9వ షెడ్యూల్లో పెట్టించుకున్నారు. ఆ రకంగా మీరు బీసీ ఉద్యమానికి నాయకత్వం వహించండి, మీతో పాటు కలిసి మేము నడుస్తాం. తప్పకుండా కూడా ఈ యొక్క తెలంగాణ అసెంబ్లీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చుకొని 42% వాటాను విద్యా, ఉద్యోగాల్లో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో అమలు చేసుకుందామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు బీసీల ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తూతూ మంత్రంగా, తుమ్మకాయ మంత్రంగా మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం బీసీల యొక్క ఉద్యమ ప్రళయానికి కొట్టుకపోక తప్పదని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించాలని మీడియా పెద్దల ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.